హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 23, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి పర్యావరణ సదస్సుకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో అతి ముఖ్యమైన అంశము కాప్ సమ్మిట్. మనకు చాలా పోటీ పరీక్షలు మీరు చూస్తూ ఉంటారు. COP 29th సమ్మిట్ ఎక్కడ జరిగింది, COP 21st సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఇలాంటివి. ఓకేనా? సో ఇక్కడ ప్రశ్నని చూడండి. 2024 నవంబర్ నెలలో UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP 29th సదస్సు ఎక్కడ జరిగింది? కాప్ సదస్సులు ఎప్పటి నుండి ప్రారంభమైనవి అంటే కాప్ ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? డైరెక్ట్ క్వశ్చన్. ఇలాగే చూస్తారు మీరు పోటీ పరీక్షల్లో. సో ఇక్కడ సమాధానం వచ్చేసేసి 2024 నవంబర్ 11th నుండి 22nd వరకు బాకు వేదికగా, బాకు సిటీ ఎక్కడ ఉంది? అజర్బైజాన్ దేశంలో ఉంది. ఆ బాకు వేదికగా COP 29th సమ్మిట్ అనేది జరిగింది. మరి ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ UNFCCCకి సంబంధించి కాప్ సదస్సులు ఎప్పటి నుండి ప్రారంభమైనవి లేదా మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 1995 ఇయర్లో. ఎక్కడ? వేదిక బెర్లిన్ ఎక్కడ ఉంది? జర్మనీ దేశంలోని బెర్లిన్ సిటీ వేదికగా కాప్ ఫస్ట్ ఎడిషన్ అనేది జరిగింది. అప్పటి నుండి ప్రతి ఏటా కూడా కాప్ సమ్మిట్స్ని మనం చూస్తూ ఉంటాము. ప్రపంచ దేశాలకి సంబంధించి అగ్రనేతలు ఎవరైతే ఉంటారో అక్కడ హాజరు కావడం జరుగుతుంది. ఆ కాప్ సమ్మిట్ ముగిసిన తర్వాత అవుట్కమ్ ఏమైతే ఉంటుందో, అందులో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చను మనం చూస్తాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిపైన కూడా మనము క్వశ్చన్స్ని చూస్తూ ఉంటాం. ఉదాహరణకి గ్లాస్గో మనం అబ్జర్వ్ చేస్తే కాప్ సమ్మిట్ జరిగింది కదా గ్లాస్గో వేదికగా. అందులో పంచామృతం అనే ఒక వర్డ్ ప్రధానమంత్రి మోదీ గారు 5 సూత్రాలను ప్రకటించారు. సో అటువంటి వాటిపైన మనం చూస్తూ ఉంటాము. ఇక యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. 1992 ఇయర్లో రియో ఎర్త్ సమ్మిట్ జరిగింది కదా, అక్కడ ఈ UNFCCC ఏదైతే ఉంటుందో ఈ ఫ్రేమ్వర్క్ అనేది లేదా ఒప్పందం అనేది జరిగింది. అందులో భాగంగా కాప్ సమ్మిట్స్ని మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా వాతావరణ మార్పులను అడ్డుకోవడానికి లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి రెగ్యులేషన్స్ని కానివ్వండి ఈ కాప్ సదస్సుల రూపంలో మనం చూస్తూ ఉంటాము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 1992 రియో డి జెనెరోలోని ఎర్త్ సమ్మిట్, రియో ఎర్త్ సమ్మిట్ అంటాము. అక్కడ స్వీకరించబడిన ఒక అంతర్జాతీయ ఒప్పందం, ఇంటర్నేషనల్ కన్వెన్షన్. ప్రధాన లక్ష్యం ఏంటంటే వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా లేదా హరిత ఉద్గారాలు ఉంటాయి కదా వాటిని తగ్గించడం, వాతావరణ వ్యవస్థపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని లేదా విష ప్రభావాన్ని తగ్గించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మొట్టమొదటి కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశం 1995 ఇయర్లో జర్మనీలోని బెర్లిన్ వేదికగా నిర్వహించబడింది. సో UNFCCC ప్రధాన కార్యాలయం వచ్చేసి బాన్, జర్మనీ. ఓకేనా? సో దాదాపు 198 కంట్రీస్ ఏవైతే ఉంటాయో పార్టీస్గా ఈ కన్వెన్షన్ పైన సంతకాలు చేసినాయి, గుర్తుంచుకోండి. ఇక కొన్ని ఇంపార్టెంట్ సమ్మిట్స్ మీకు COP 29th సదస్సు ఎక్కడ జరిగిందో ఇందాక చెప్పాను, అజర్బైజాన్లోని బాకు. COP 28th సమ్మిట్ 2023 ఇయర్లో ఎక్కడ జరిగిందంటే దుబాయ్ వేదికగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా. COP 27th సమ్మిట్ లేదా 2022 ఇయర్లో ఈజిప్ట్ వేదికగా జరిగింది. COP 26th ఎక్కడ? గ్లాస్గో వేదికగా జరిగింది UK 2021 ఇయర్లో. అందులోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పంచామృతం 5 ప్రిన్సిపల్స్ని ప్రకటించారు. అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక COP 21 2015 ఇయర్లో
ప్యారిస్ ఒప్పందం అంటాం కదా, అది ఇదే, గుర్తుంచుకోండి. సో ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాప్ సదస్సులపైన మనం క్వశ్చన్స్ని చూస్తూనే ఉంటాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక క్వశ్చన్ ఇస్తున్నాను కదా, ఆ క్వశ్చన్ ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకునేది. ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తానో వాటినే ప్రశ్న రూపంలో ఇస్తున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ సమాధానాలు ఇస్తున్నారు కామెంట్ బాక్స్లో, కామెంట్ రూపంలో. బట్ నేను కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ని ఇవ్వండి, లైక్ రూపంలో ఇవ్వండి. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఈ వీడియో పట్ల ఫీడ్బ్యాక్ని కానివ్వండి, లేదంటే నన్ను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. ఎలాగో నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది ఆ టాపిక్ పైన. ఇక రానున్న పోటీ పరీక్షలో ఇదే ప్రశ్న కానివ్వండి, లేదా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ కానీ వచ్చిందనుకోండి, కాన్ఫిడెన్స్తో మీరు సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి టాపిక్స్ని చూడండి. అండ్ చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని ఇవ్వండి. ఇక ఫస్ట్ టాపిక్. సో ఇంద్రజాల్, ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ ఒక సంస్థ, ఇంద్రజాల్ అనే ఒక సంస్థ, వారు తీసుకొచ్చిన ఒక సిస్టమ్ వార్తల్లోకి వచ్చింది, రక్షణ వ్యవస్థ వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే మనందరికీ తెలుసు 2025 సంవత్సరం ఏప్రిల్ 22 ట్రిగరింగ్ మూమెంట్. దేనికి సంబంధించిన ట్రిగరింగ్ మూమెంట్? భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య కూడా యుద్ధ పరిస్థితులను చూసాము. కారణం ఏంటంటే ఏప్రిల్ 22 రోజున జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న పహల్గామ్, అక్కడ ఉన్న బైసరన్ వ్యాలీ ఉంది కదా, మినీ స్విట్జర్లాండ్. సో అక్కడ ఉగ్రఘాతుకాన్ని చూసాము. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, రెండు దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం చూసాము. ఈ పరిస్థితుల్లో మన మిసైల్స్ని పాకిస్తాన్ పైన శత్రు స్థావరాలు ఉన్నాయి కదా, ఉగ్ర స్థావరాలు ఉన్నాయి కదా, ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా బ్రాహ్మోస్ మిసైల్స్ని మనం ప్రయోగించాము ఆపరేషన్ సింధూర్లో భాగంగా. దీనికి ప్రతిగా పాకిస్తాన్ ఏం చేసింది? డ్రోన్లతో దాడి చేసింది. ఆ డ్రోన్లు కూడా వాళ్ళ సొంతంగా కాదు, వాళ్ళకి అంతా లేదు. వాళ్ళకి ఇచ్చింది ఎవరు? టర్కీ దాదాపు 400 డ్రోన్లను వాళ్ళకి ఇస్తే ఆ డ్రోన్లతో మన పైన దాడికి వచ్చారు. మనం ఏం చేసాము? S-400 మిసైల్ సిస్టమ్ ఉంది కదా, మనం రష్యా నుండి కొనుగోలు చేసిన S-400 మిసైల్ సిస్టంతో వాటిని గాల్లోనే పేల్చిపారేసాము. S-400 అనేది అంత శక్తివంతంగా పనిచేసింది. ఆ డ్రోన్ల ప్రభావాన్ని మనం చూడలేదు, ఎందుకంటే వాటిని గాల్లోనే పేల్చిపారేసాము. మరి ఇలాంటి పరిస్థితులు ఇక రానున్న రోజుల్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి. పార్లమెంట్ కానివ్వండి, లేదా ఇస్రోకి సంబంధించి కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలే కానివ్వండి, లేదా పవిత్ర స్థలాలే కానివ్వండి, ఇటువంటి వాటిని కాపాడాలి. ఎందుకంటే డ్రోన్లతో దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి, రీసెంట్గా మనం చూసాము. కాబట్టి వాటిని, ఆ డ్రోన్స్ని, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ని గాల్లోనే అంతమొందించేందుకు ఒక రక్షణ వ్యవస్థగా దీన్ని మనము చూడబోతున్నాం. సో ఇక్కడ ఇంద్రజాల్ అనే ఒక సంస్థ హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ ఏదైతే ఉంటుందో ఈ సిస్టమ్స్ని లేదా రక్షణ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. వీటిని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్ ప్రెమిసెస్లో వీటిని ఇన్స్టాల్ చేస్తారంట. డ్రోన్ దాడులను కానివ్వండి, లేదా క్షిపణి దాడులను కానివ్వండి, గుర్తించే ఒక సామర్థ్యం అనేది దీనికి ఉంది. ఓకేనా? అండ్ ఇప్పటికే చూసాం మనము S-400 సిస్టమ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ ఉంది, అది అద్భుతం. ఇంకా రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి సంబంధించి గోల్డెన్ డోమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సిద్ధం చేస్తారంట. ఓకేనా? ఇంద్రజాల్ అనే రక్షణ డ్రోన్ల కంపెనీ, సో డిఫెన్స్కి సంబంధించి డ్రోన్లను తయారు చేసే ఒక సంస్థ ఇంద్రజాల్ ఇన్ఫ్రా అనే ఒక కొత్త రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఓకేనా? డిఫెన్స్ సిస్టమ్ ఇది అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, ఆయిల్ రిఫైనరీలు, విద్యుత్ గ్రిడ్లు, నౌకాశ్రయాలు వంటి ప్రాజెక్టులను డ్రోన్ల దాడుల నుండి రక్షించడానికి ఉపయోగపడుతుందట. ఇంద్రజాల్ ఇన్ఫ్రా అనేది ఈ డ్రోన్లు ఏవైతే ఉంటే శత్రు దేశాల నుండి కానివ్వండి, ఆ దాడుల కోసం ఉద్దేశించబడిన డ్రోన్లను గాల్లోనే ఆపిస్తే అంట. ఈ సిస్టమ్ ఇంద్రజాల్కి చెందిన స్కయాస్ ప్లాట్ఫామ్ ఆధారంగా రూపొందించబడింది. వాళ్ళ ప్లాట్ఫామ్ ఇంద్రజాల్కి సంబంధించి. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇంద్రజాల్ ఇన్ఫ్రా దేనికి సంబంధించింది అంటారు ఎగ్జామినేషన్లో. ఈ రక్షణ వ్యవస్థ 4000 చదరపు కిలోమీటర్ల పరిధిలో పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందంట. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తామో అక్కడ నుండి 4000 చదరపు కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తుందంట.
ఇందులో ఏఐ ఆధారిత హెచ్చరికలు, స్పూఫింగ్, జామింగ్, కమాండ్ ఇంటెలిజెన్స్, సెన్సర్స్ వంటి మాడ్యూల్స్ అనేవి ఇందులో ఉంటాయి, ఈ డిఫెన్స్ సిస్టమ్స్లో ఉంటాయంట. ఇప్పటికే దీనిని గుజరాత్లోని ఒక నౌకాశ్రయంలో అమలు చేశారు. కర్ణాటకలో కూడా అమలు చేపట్టబోతున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విధమైన రక్షణ సాంకేతికత అవసరమైందని ఇంద్రజాల్ సంస్థ చెప్పడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఈ సింపుల్గా చెప్పాలంటే ఇంద్రజాల్ ఇన్ఫ్రా అనేది ఇప్పుడు మనం డిఫెన్స్ సిస్టమ్ గురించి చూస్తున్నాం కదా, అది యాంటీ డ్రోన్ సిస్టమ్గా మనం చూడవచ్చు. సింపుల్. ఓకేనా? ఇక రక్షణ రంగానికి సంబంధించి డిస్కస్ చేశాం కాబట్టి ఇంకొక టాపిక్ అమెరికాకి సంబంధించి. అమెరికా ఒక ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఖండాంతర క్షిపణి అంటే సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను కూడా ఛేదించే ఉద్దేశంలో భాగంగా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకేనా? మీకు బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటి నిన్నటి క్లాస్లో చెప్పాను. మిసైల్స్లో రకాలు. సో మినెట్మన్ 3 ఇటీవల వార్తల్లోకి వచ్చిన మినెట్మన్ 3 అనే ఒక మిసైల్ లేదా ఖండాంతర క్షిపణి ఏ దేశానికి సంబంధించి ప్రయోగంతో వార్తల్లోకి వచ్చింది అంటారు? అమెరికాకి సంబంధించి. సో అమెరికా 2025 మే 21న ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి మినెట్మన్ 3ని విజయవంతంగా పరీక్షించింది. ఇది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అనాముడ్ క్షిపణి అంట. ఓకేనా? ప్రయోగం కాలిఫోర్నియాలోని వాండన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి జరిగింది. ఎన్ఎఫ్. సో ఇటీవల మినెట్మన్ 3 పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. పాకిస్తాన్కి సంబంధించిన క్షిపణుల పేర్లను ఏ ఎగ్జామ్లో కూడా అడగరు, అవసరం లేదు. ఇటీవల ఫతా అని అటువంటి క్షిపణులను మనం చూసాము, అవన్నీ మనకు అవసరం లేదు. పాకిస్తాన్కి సంబంధించి ఆ పాకిస్తాన్కి సంబంధించిన క్షిపణుల పేర్లను కూడా నేను డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే మన ఎగ్జామినేషన్లో మన జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, పాకిస్తాన్కి సంబంధించి రక్షణ వ్యవస్థ పైన క్వశ్చన్స్ వస్తాయని భావించకండి. ఓకేనా? అవన్నీ వార్తల్లోకి వచ్చిన అవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో అవసరం లేదు. అమెరికాకి సంబంధించి కావాలి, నార్త్ కొరియా అయినా పర్లేదు, వేరే దేశాలకు సంబంధించి ఏవైనా చూడండి, కానీ పాకిస్తాన్కి సంబంధించి రక్షణ వ్యవస్థలో భాగంగా మనల్ని అడగరు. ఓకేనా? సో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇది మినెట్మన్ 3. ఓకేనా? 13,000 పైచిలుకు లక్ష్యాలను కూడా 13,000 కిలోమీటర్ల పైచిలుకు లక్ష్యాలను కూడా ఛేదించగలిగే సామర్థ్యం దీనికి ఉందంట. ఓకేనా? ఇక రక్షణ రంగానికి సంబంధించి అనుకోవచ్చు, మన ఏమంటాము, మన హెరిటేజ్లో భాగంగా, మన కల్చర్లో భాగంగా సో పురాతన నౌకలు ఏవైతే ఉంటాయో, పడవలు ఏవైతే ఉంటాయో మీకు గుర్తుంటుంది. ఒకప్పుడు పడవలు ఎలా తయారు చేసేవాళ్ళు, ఆ వుడెన్ ప్లాంక్స్ ఉంటాయి కదా, ఆ కలప ఏదైతే ఉంటుందో దాన్ని స్టిచ్ చేసేవారు, అంటే కుట్టేవాళ్ళు ఒక కలపని ఒక కలపని. ఏవైతే ఉంటాయో చెక్కలు అంటాం కదా, వాటిని ఒక దగ్గర పేర్చి కుట్టేవారు, కన్వెన్షనల్గా తయారు చేసేవారు చేతితో. కానీ మారుతున్న టెక్నాలజీ ఆధారంగా షిప్లను ఎలా తయారు చేస్తున్నారు, ఐరన్ రాడ్స్ వాటి సపోర్టుతో తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు మరొకసారి మన కన్వెన్షనల్ మెథడ్లో ఒక షిప్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఎవరు తయారు చేస్తారో చూస్తే సరిపోతుంది. 5th సెంచరీ ఇన్స్పైర్డ్, అంటే మన 5వ శతాబ్ద కాలం నాటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఒక షిప్ని తయారు చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే INSV కౌండిన్యా. ఇది స్టిచ్డ్ షిప్ అని గుర్తుంచుకోండి. స్టిచ్డ్ షిప్. భారతీయ నావికాదళం సాంస్కృతిక నావికా సాధనతో వార్తల్లోకి వచ్చింది. దీన్ని ఇటీవల ఎక్కడ కమిషన్ చేశారో కూడా ఇంపార్టెంట్. నావికాదళం అంటే రక్షణ రంగానికి సంబంధించి. INSV కౌండిన్యా అనే నూతన నావికాదళ నౌకను కర్ణాటకలోని కార్వార్ నావెల్ బేస్లో భారత నావికాదళం అధికారికంగా చేర్చిందంట. అఫీషియల్గా కమిషన్ చేశారు. కమిషనింగ్ అంటే దాని సేవల ప్రారంభం. డీకమిషన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే దానికి వీడుకోలు పలకడం. ఇది స్టిచ్డ్ సేల్ షిప్గా గుర్తింపు పొందింది, కుట్టబడింది అన్నట్టు. కన్వెన్షనల్ చేతులతో తయారు చేశారు. సంపూర్ణంగా ప్రాచీన భారత నౌక నిర్మాణ పద్ధతుల ఆధారంగా దీన్ని నిర్మించారు. నౌకా రూపకల్పనకు 5వ శతాబ్దానికి చెందిన మహారాష్ట్రలోని అజంతా గుహ చిత్రాలు ఉంటాయి కదా, అజంతా గుహల్లో చిత్రాలు ఉంటాయి కదా, అద్భుతం. అజంతా అంటేనే చిత్రాలు, ఎల్లోరా అంటే కేవ్స్, అజంతాలో ఆ కేవ్స్లో చిత్రాలు ఉంటాయి. మళ్ళీ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందినాయి. సింపుల్గా అజంతాలో ఉండే పెయింటింగ్స్ అన్నీ కూడా మురాల్ పెయింటింగ్స్. మీరు హిస్టరీలో నేర్చుకొని ఉంటారు మురాల్ పెయింటింగ్స్ అంటే ఏంటి అని. ఓకేనా? ప్రాచీన సముద్ర వాణిజ్య వారసత్వాన్ని ప్రదర్శించేందుకు అజంతా గుహ చిత్రాల్లో కనిపించే నౌకను ఆధారంగా తీసుకొని దీన్ని తయారు చేశారంట. ఎవరు అభివృద్ధి చేశారు, ఇది ఇంపార్టెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు, ఇండియన్ నేవీ, ఎట్ ద సేమ్ టైం హోడీ ఇన్నోవేషన్ అనే ఒక నౌకా నిర్మాణ సంస్థ, వీరు సంయుక్తంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకేనా? సింపుల్గా
ఇక స్టిచ్డ్ షిప్ బిల్డింగ్ టెక్నిక్ అనేది ఈ పద్ధతిలో తాడుతో కలప బోర్డులు ఉంటాయి కదా, ప్లాంక్స్ ఉంటాయి కదా చెక్కకు సంబంధించి, వాటిని కుట్టి నౌక నిర్మించబడుతుంది. ఎటువంటి ఐరన్ రాడ్స్ కానివ్వండి, లోహాలతో కానివ్వండి తయారు చేయరు. అజంతా కేవ్స్ యునెస్కో వారసత్వ కేంద్రమైన అజంతా గుహలు బౌద్ధ కళ ఆచారాలు జీవనశైలి ప్రదర్శించే ప్రసిద్ధ గుహల సమాహారం ఇది. ఓకేనా. ఐఎన్ఎస్వి అంటే ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్స్. ఓకేనా, షిప్. ఎస్, సరిపోతుంది. అండ్ మీకు ఇస్తున్న సమాచారం ఏదైతే ఉంటుందో మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇస్తున్న టాపిక్స్ ఉన్నాయి కదా, చాలా డెప్త్గా చెప్తున్నాను. నేను ఇచ్చే ప్రతి టాపిక్ ప్రతిరోజు వీడియోని చూడండి. ఒకవేళ నోట్ మేకింగ్ అనేది మీకు టైం టేకింగ్ అని భావిస్తే, ఎందుకంటే చాలా డెప్త్గా ఇస్తున్నాను, ఈ వీడియోస్ కనుక మీకు నోట్ మేకింగ్ టైం పడుతుంది అనుకుంటే మీకోసం నేను పీడిఎఫ్ కోర్స్ని కూడా లాంచ్ చేశాను. సో ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ని కూడా మీకు నేను ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఆ కామెంట్ బాక్స్లో మీరు చూడండి, యాప్ లింక్ ఉంటుంది, మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కోర్సెస్ ఏవైతే ఉంటాయో పోటీ పరీక్షల కోణంలో 100% ఎఫర్ట్తో నేను తయారు చేశాను. సో అందులో మీకు కొన్ని శాంపుల్స్ కూడా చూడొచ్చు. సో ఈ పీడిఎఫ్ మీకు ఇక్కడ చెప్తున్న ప్రతి టాపిక్ ఏదైతే ప్రతి వర్డ్ కూడా పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. మరి మనం చదివింది ఎంతవరకు గుర్తుందో తెలుసుకోవడానికి కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ని కూడా ఇస్తున్నాను. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి, మీకు అన్ని కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకేనా. ఇక చాగోస్ ఐలాండ్స్ వార్తల్లోకి వచ్చినాయి. చాగోస్ ఐలాండ్స్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏమంటాం మనం, ఆర్చిపెలాగో అంటాం. సింపుల్గా చెప్పాలంటే మార్చ్ 11th, 12th 13th 3 రోజులు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేశాము. ఏ రోజు ఏం జరిగింది అని చెప్పేసి. ఆ సమయంలో జరిగింది ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మారిషస్ దేశ పర్యటన చేశారు. మారిషస్ ఎక్కడుంది, దాని లొకేషను ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం ఉంది కదా, సెంట్రల్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మారిషస్ అనే ఒక దీవి దేశం ఉంటుంది. ఆ దేశ పర్యటన ఎందుకు వెళ్ళారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అంటే, కంటెక్స్ట్ ఏంటంటే మార్చ్ 12th ప్రత్యేకత ఏంటంటే మారిషస్కి సంబంధించి నేషనల్ డే, వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం. మారిషస్కి స్వాతంత్రం అనేది 1968లో వచ్చింది. 1992లో వాళ్ళు రిపబ్లిక్ కంట్రీగా అవతరించారు. మారిషస్ పర్యటనలో భాగంగా ఆ పర్యటనకి వెళ్ళకముందే భారత ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. దేని గురించి అనౌన్స్మెంట్ ఇచ్చింది అంటే, మారిషస్ పర్యటనకి వెళ్ళకముందే చాగోస్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన సంపూర్ణ హక్కులు, వాటిపైన సార్వభౌమ అధికారం అనేది మారిషస్కే ఉంటుంది అని చెప్పి వెళ్ళడం జరిగింది. సో చాగోస్ ఐలాండ్స్ ఈ టాపిక్ గురించి ఆల్రెడీ మనం మార్చ్ 12th రోజు డిస్కస్ చేసాము. ఈరోజు అఫీషియల్గా బ్రిటన్ ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పటివరకు చాగోస్ దీవుల పైన సార్వభౌమాధికారం అనేది బ్రిటన్కే ఉంది. మరి బ్రిటన్ అఫీషియల్గా చాగోస్ దీవుల పైన సార్వభౌమాధికారాన్ని మారిషస్కి ఇవ్వడం జరిగింది. అది ఈరోజు టాపిక్. సో లొకేషన్ చూడండి, చాగోస్ ఐలాండ్ ఎగ్జామ్లో అడుగుతారు. చాగోస్ ఐలాండ్ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. ఏ దేశము సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటే ఏ దేశానికి ఇప్పుడు ఈ మే మంత్లో ఇచ్చింది అని చెప్పేసేసి గుర్తుంచుకోండి. బ్రిటన్ నుండి చాగోస్ దీవులను ఇక సార్వభౌమాధికారాన్ని మారిషస్ పొందింది. ఇక్కడ చాగోస్ దీవుల్లో కూడా ఒక ఐలాండ్ అనేది ఇంపార్టెంట్, డిగో గార్షియా. మొదటి నుండి కూడా బ్రిటన్ ఏమంటుంది అంటే, చాగోస్ దీవులను మేము మారిషస్కి ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ అందులో ఉన్న డిగో గార్షియా అనేది ఇంపార్టెంట్. ఆ డిగో గార్షియాని బ్రిటన్ ఏం చేసింది, అమెరికాకి లీజ్కి ఇచ్చింది ఇయర్స్ టుగెదర్. ఆ లీజు ముఖ్యంగా అమెరికా ఈ చాగోస్ దీవుల్లోని డిగో గార్షియాని ఒక నౌకాదళ స్థావరంగా వినియోగించుకుంటోంది. అది ఒకటి అక్కడ కాంట్రవర్సీగా ఉండే. సో ఇప్పుడు చాగోస్ దీవులను ఈరోజు బ్రిటన్ మారిషస్కి ఇచ్చేది. ఇది మాత్రం టాపిక్ గుర్తుంచుకోండి. ఓకేనా. భారత్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఓకేనా. సో ఇక మారిషస్ తరచు వార్తల్లోకి వస్తుంది కదా. మారిషస్ క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ లూయిస్, మారిషస్ కరెన్సీ వచ్చేసి మారిషియన్ రూపీ, ఇంపార్టెంట్. ఓకేనా. ఏదైనా దేశం గురించి మీకు ఒక ప్రాంతం గురించి కానీ, ఒక జలసంధి గురించి కానీ, ఒక సముద్రం గురించి కానీ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ అనేది చూపిస్తున్నాను. అండ్ మారిషస్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని గారిని ఒక అంతర్జాతీయ పురస్కారం అనేది వరించింది. సింపుల్గా చెప్పాలంటే మారిషస్ చరిత్రలోనే అటువంటి పురస్కారాన్ని పొందిన
మొట్టమొదటి వ్యక్తి మన భారత ప్రధాని. ఆ పురస్కారం ఏంటి? ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనే ఒక పురస్కారాన్ని, అంతర్జాతీయ పురస్కారాన్ని ఏ దేశం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇచ్చి సత్కరించింది అంటారు. మారిషస్ పర్యటనలో భాగంగా వచ్చింది. సో ఇంపార్టెంట్, అడుగుతారు. సో బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ చాగోస్ దీవులపై తమ సార్వభౌమాధికారం మారిషస్కు బదిలీ చేసిన ఒప్పందంపై సంతకం చేశారు. ఇది దాదాపు 200 ఏళ్ల ఆధిపత్యానికి ముగింపు. దీంతో డిగో గార్షియా ఈ దీవుల్లో అతిపెద్దదిగా అమెరికా నావీ మరియు బాంబర్ బేస్ ఉన్న వ్యూహాత్మక స్థావరము. ఒప్పందం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఈ బదిలీ చేస్తున్నది, ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే భద్రతా బాధ్యత బ్రిటన్కు ఉంటుంది. 99 ఏళ్ల లీజ్ రూపంలో బ్రిటన్ దీన్ని ఉపయోగించుకొని ఉంది. మారిషస్కు ఏటా $136 మిలియన్ బ్రిటన్ చెల్లించనుంది. ఓకేనా? ఈ నిర్ణయాన్ని భారత్ అధికారికంగా స్వాగతించింది. మారిషస్కు మద్దతుగా భారత్ ముందు కొనసాగుతున్నట్లు సంకేతము. ఓకేనా? సరిపోతుంది. చాగోస్ సమూహము హిందూ మహాసముద్రంలో ఉన్న 60 కంటే ఎక్కువ దీవుల సముదాయం. సో దీవుల సముదాయాన్ని ఏమంటాం మనము? ఆర్చిపెలాగో అంటాం. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆర్చిపెలాగో ఇంపార్టెంట్. అండ్ హిందూ మహాసముద్రము, ఒక మాట చెప్పాలంటే ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. హిందూ మహాసముద్రంలో ఉన్న దీవుల దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాల కోసం భారతదేశము సాగర్ అనే ఒక ఇనిషియేటివ్తో కూడా తరచూ వార్తల్లోకి వస్తుంది. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. ఓకే. డిగో గార్షియా అమెరికా రక్షణ శక్తికి అత్యంత ప్రాధాన్యత గల స్థావరం. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా మీద రక్షణ గమనికలకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది అమెరికాకి. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇక దివ్యాంగులకు 4% రిజర్వేషన్. దివ్యాంగులు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ. దివ్యాంగులు అనే పదాన్నే వాడాలి. వికలాంగులు అని, అదుటి వాళ్ళు అనే పదాన్ని వాడకూడదు. దివ్యాంగులు. మరి దివ్యాంగులకు సంబంధించి మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దట్ మీన్స్ దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వము ఎటువంటి అధికారాలను కలిగి ఉంటుందో చెప్పేవి ఆదేశిక సూత్రాలు. రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే ఆదేశాలు సింపుల్గా. అందులో ఆర్టికల్ 41, అందులో ఎవరెవరి సంరక్షణ గురించి ఉంటుంది? వృద్ధుల సంరక్షణ ప్రభుత్వం చూసుకోవాలి. యువతకు పని హక్కును కల్పించాలి. ఎట్ ద సేమ్ టైం దివ్యాంగుల సంక్షేమం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆర్టికల్ 41కి లింక్ చేసుకోవచ్చు. మరి దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా ప్రస్తుతం అమలవుతున్న చట్టాలు చాలా ఉన్నాయి. పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995 చట్టము. దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995 ఆధారంగా దివ్యాంగులకు ప్రత్యేకంగా వెసులుబాటు కానీ రిజర్వేషన్లు కానీ కల్పించేది కేంద్ర ప్రభుత్వం. మరి దీని స్థానంలో 2016లో దివ్యాంగుల సంరక్షణ చట్టం వచ్చింది. దివ్యాంగులకు సంబంధించి పథకాలు కానీ పాలసీస్ని కానీ జారీ చేయాలి, విడుదల చేయాలంటే కేంద్రంలో ఏ మంత్రిత్వ శాఖ నుండి వస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. గుర్తుంచుకోండి, సాధికారత మరియు వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో ఇక్కడ దివ్యాంగులకు 4% రిజర్వేషన్. ఎందులోనూ చూడండి, కేంద్ర ప్రభుత్వం కేటాయించే నివాస గృహాలు ఉంటాయి కదా. సో కేంద్ర ప్రభుత్వం కేటాయించే నివాస గృహాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఇది దివ్యాంగుల ఆవాస హక్కులకు భరోసా కల్పించే చర్యగా పరిగణించబడుతుంది. ఓకేనా? సో ఇక పర్సన్స్ విత్ డిజేబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి చట్టం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. ఈ చట్టం ప్రకారం దివ్యాంగులకు విద్య, ఉపాధి, హౌసింగ్ తదితర రంగాల్లో ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. దివ్యాంగుల రిజర్వేషన్స్ ఈ చట్టం ప్రకారం ఉద్యోగాల్లో అయితే 4% ఉంటుంది, విద్యా అవకాశాలు అయితే 5% దివ్యాంగులకు రిజర్వేషన్ ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వము హౌసింగ్ పథకాలు ఇంపార్టెంట్గా వేటి చూడొచ్చు. సో ఆవాస్ యోజన అర్బన్ కానివ్వండి, ఆవాస్ యోజన రూరల్ కానివ్వండి. ఓకేనా? ఇందులో కూడా దివ్యాంగులకు రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి. ఓకేనా? ఇక ఎకానమీలో భాగంగా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్కి సంబంధించి, ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఏ దేశంలోకైనా, ఏ రాష్ట్రంలోకైనా లేదా ఏ ప్రాంతానికైనా ఎంత ఎక్కువ మొత్తంలో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వస్తే, ఎంత మొత్తంలో ఎఫ్డిఐస్ని అట్రాక్ట్ చేస్తే అంతగా పాజిటివ్ ఎకనామిక్ గ్రోత్ని మనం చూస్తూ ఉంటాము. పాజిటివ్ ఎకనామిక్ గ్రోత్. మరి అటువంటి ఎఫ్డిఐకి సంబంధించి గడిచిన ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు తగ్గుదల కనిపించింది. ఎఫ్డిఐకి సంబంధించిన గణాంకాలను మనకు
ఎవరి నుండి అఫీషియల్గా చూస్తామంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అపెక్స్ బ్యాంక్ రెగ్యులేటరీ బాడీ. సో ఇక్కడ భారత్లో నికర ఎఫ్డిఐ, సో నెట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2024-2025 గడిచిన ఆర్థిక సంవత్సరంలో 96% తగ్గిందంట. 96% తగ్గిందంట అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే. 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 ఫినాన్షియల్ ఇయర్లో భారత్లోకి వచ్చిన నికర ఎఫ్డిఐ కేవలం $353 మిలియన్ మాత్రమేగా నమోదైంది. ఈరోజు హిందూ పేపర్లో కవర్ అయింది ఆర్టికల్. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 96% తగ్గుదలని అంట. అప్పుడెంత $10.1 బిలియన్, ఇప్పుడెంత $353 మిలియన్ నెట్. ఇది నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్. ఓకేనా. సో నెట్ ఎలా వస్తుంది? గ్రాస్ ఎఫ్డిఐ మైనస్ విదేశీ పెట్టుబడులదారులు దేశంలో పెట్టుబడి పెట్టిన మొత్తంగాను విదేశీ కంపెనీలు తిరిగి తీసుకెళ్లిన లాభాలు, భారత కంపెనీలు విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు తొలగించిన తర్వాత మిగిలే మొత్తం ఏదైతే నెట్ అంటాం. నెట్ అంటే మైనస్ చేస్తాం కదా, గ్రాస్ నుండి మైనస్ చేసేస్తాము. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక ఎఫ్డిఐ వర్సెస్ ఎఫ్పిఐ మీకు ఎకానమీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ అంటే, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎఫ్పిఐ అంటే. దేశంలో కంపెనీల్లో సామ్యత హక్కులతో పెట్టుబడి పెట్టేది ఏంటంటే ఎఫ్డిఐ. అదే స్టాక్ మార్కెట్లో షేర్లు, బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టేది ఏంటంటే ఎఫ్పిఐ. ఓకేనా. భారత్లో అత్యధిక ఎఫ్డిఐ వచ్చిన రంగాలు ఏంటంటే సర్వీస్ సెక్టార్లో, కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెలికాం, ట్రేడింగ్, ఆటోమొబైల్ రంగంలో ఎక్కువగా ఎఫ్డిఐస్ అనేవి మనకు అట్రాక్ట్ చేస్తాము. ఎఫ్డిఐ విధానాన్ని సమన్వయపరిచే సంస్థలు ఏంటంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఆర్బీఐ. ఎఫ్డిఐ అనుమతులు 2 రకాలుగా ఉంటాయి. సో ఒకటి డైరెక్ట్ రూట్, సో ఆటోమేటిక్ రూట్, ముందస్తు అనుమతి అవసరం లేదు దీనికి. ఒకటి గవర్నమెంట్ రూట్, కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఎఫ్డిఐస్ పెట్టాలని కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి అలా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఒక కాంటెంపరీ ఇష్యూ, ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్. భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థ లేదా మన భారతదేశంలోని ఏ జాతీయ సంస్థ ఏ విధంగా అంచనా వేసింది అని చెప్పేసేసి. సో జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి? స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఆర్ ద పర్టిక్యులర్ ప్లేస్ ఆర్ పర్టిక్యులర్ స్టేట్ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల లేదా ఒక రాష్ట్ర సరిహద్దు లోపల లేదా ఒక ప్రాంత సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలనే ఏమంటాం మనము? స్థూల దేశీయోత్పత్తి అంటాము. ఒక ఆర్థిక సంవత్సరం ఆధారంగా తీసుకుంటాము. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరము, రానున్న ఆర్థిక సంవత్సరం ఏ విధంగా ఎలా అంచనా వేస్తుంది ఏ సంస్థ అని చెప్పేసి మనం తరచూ చూస్తున్నాము. సో ఇక్కడ పర్సంటేజ్లో ఎందుకు చూస్తామంటే మనము కంపారేటివ్ స్టడీ చేస్తాం కాబట్టి. సో ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ భారతదేశం యొక్క వృద్ధి రేటును నెక్స్ట్ 5 years పొటెన్షియల్గా ఎంత ఉంటుంది అని యావరేజ్ అంటే 6.4%గా ఉంటుందని అంచనా వేసింది నెక్స్ట్ 5 years వరకు. అంటే నెక్స్ట్ 5 ఫినాన్షియల్ ఇయర్స్ వరకు కూడా 6.4 ఆన్ అన్ యావరేజ్ ఇండియాస్ గ్రోత్ రేట్ విల్ బీ అని చెప్పేసి ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ చెప్పింది. ఫిచ్ రేటింగ్స్ తాజా అంచనాల్లో భారత్కు వచ్చే 5 ఏళ్లలో స్థిరంగా 6.4% వృద్ధి సామర్థ్యం ఉన్నదిగా ప్రకటించింది. ఇది గత అంచనాల్లోని 6.2%తో పోలిస్తే 0.2 points ఎక్కువనంట. ఇటీవల చాలా సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటును తగ్గిస్తూ వచ్చినాయి. ఇక్కడ పెంపుదల అనేది మనం గమనించాల్సిన విషయము. ఓకేనా. అమెరికాలోని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఇక భారత వృద్ధి రేటు అంచనాలను మోర్గాన్ స్టాన్లీ అనే సంస్థ ఏ విధంగా అంచనా వేస్తోంది అనేది ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే May 21, 2025 గ్లోబల్ ఫినాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-2026 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు 6.2%గా భారతదేశం వృద్ధి ఉండబోతోందని అంచనా వేశారు. గతంలో వీళ్ళు ఎంత చెప్పారంటే 6.1 ఉంటుందన్నారు. సో కొంచెం పెంచారు. ఇక నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ 6.5 ఉంటుందని అంచనా వేస్తోంది మోర్గాన్ స్టాన్లీ. ఓకేనా. మోర్గాన్ స్టాన్లీ కూడా అమెరికాలోని ఒక ప్రముఖ సంస్థ రేటింగ్ ఏజెన్సీ. ఓకేనా. ఇక ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ. మరి అటువంటి ఇస్రో ఇటీవల చాలా ప్రయోగాలతో వార్తల్లోకి వస్తుంది. రీసెంట్గా 101 లేదా PSLV C61 XL ఆ ప్రయోగం అనేది విజయవంతం కాలేదు. ఓకేనా. ఇక పక్కన పెట్టేస్తే ఇస్రో సాధిస్తున్న ఘనతలను మనం చూడాలి. చంద్రయాన్ 3 కానివ్వండి, ఆదిత్య L1 కానివ్వండి, మాంగళ్యాన్ కానివ్వండి, ఇటువంటి అద్భుతాలు
ఇక ఇస్రో రానున్న రోజుల్లో చేపట్టనున్న ప్రాజెక్ట్స్ మనం రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి 2026 డిసెంబర్ లోపు కులశేఖరపట్నంలో సెకండ్ లాంచ్ ప్యాడ్ అనేది పూర్తి కాబోతోంది. అక్కడ నుండి రాకెట్ ప్రయోగం కూడా చేస్తామని చెప్పారు. సెకండ్ లాంచ్ ప్యాడ్ కులశేఖరపట్నం, తమిళనాడు. మరియు రీసెంట్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కన్సర్న్డ్గా మినిస్టర్గా ఉన్న జితేంద్ర సింగ్ గారు, కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారంటే 2027 ప్రథమ లేదా ఫస్ట్ క్వార్టర్లోనే మనం ప్రత్యేకంగా గగన్యాన్ మిషన్ ప్రయోగాన్ని కూడా చూడబోతున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇవన్నీ చూస్తున్నాము. ఓకేనా. ఇక్కడ ఇస్రోకి ప్రస్తుతం చైర్మన్గా నారాయణన్ గారు ఉన్నారు, వి నారాయణన్ గారు. తను ఏం చెప్తారంటే గగన్యాన్ అంతరిక్ష కేంద్ర పనులు అనేవి వేగవంతం అవుతున్నాయి అంట. భారత్ చేపట్టిన సొంత అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష స్టేషన్, పేరు గుర్తుంచుకోండి. భారత్ నిర్మించుకోబోతున్న సొంత అంతరిక్ష కేంద్రం పేరు ఏంటంటే భారతీయ అంతరిక్ష కేంద్రం. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డే ఒక దేశం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంది. ఆ దేశం ఏదంటే చైనా, తియాంగాంగ్. ఓకేనా. సో భారత్ చేపట్టిన సొంత అంతరిక్ష కేంద్రం మరియు గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్ర ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు తెలిపారు. ప్రతిపాదిత అంతరిక్ష కేంద్ర బరువు సుమారు 50 టన్నులు ఉండనుందంట. గగన్యాన్ ప్రాజెక్టు భారత అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయిగా మారనుందని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 ప్రాజెక్టులపై ఇస్రో పనిచేస్తోంది. ఓకేనా. సో చంద్రయాన్ 5లో భాగంగా జపాన్ భాగస్వామ్యంలో 6400 కిలోల ల్యాండరు, 350 కిలోల రోయర్ చంద్రుడిపైకి పంపనున్నారు. వీటి ఆపరేషనల్ జీవితకాలం వచ్చేసి 100 రోజులు ఉండనుందంట. ఇక గగన్యాన్ మిషన్లో భాగంగా వ్యోమగమల పేర్ల గురించి చూసాము. అందులో ఏం పరిశోధన చేయబోతున్నారు ఇవన్నీ కూడా మనం రీసెంట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇక న్యూ స్పెసెస్, వార్తలో నిలుస్తున్న జీవజాతులు ఏవైతే ఉంటాయో, వృక్ష జాతులు ఏవైతే ఉంటాయో, సైంటిఫిక్ నేమ్స్, బొటానికల్ నేమ్స్ ఆధారంగానే చూడండి. ఇక్కడ భారతదేశంలో తొలిసారి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఒక బటర్ఫ్లై, ఒక బ్యూటిఫుల్ సీతాకోక చిలుక ఆనవాళ్ళను శాస్త్రవేత్తలు కనుగొన్నారు అరుణాచల్ ప్రదేశ్లో. ఇటువంటి చూసినప్పుడు సైంటిఫిక్ నేమ్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ బటర్ఫ్లై. మొదటిసారి యాక్చువల్గా సదర్న్ పార్ట్ ఆఫ్ ఏషియాలో కనిపిస్తుంది, కానీ భారతదేశంలో మన అరుణాచల్ ప్రదేశ్లో మొదటిసారి కనబడ్డది. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు యుతేలియా మలక్కన. ఇటీవల వార్తల్లోకి వచ్చింది యుతేలియా మలక్కన. అదేంటి అంటారు, ఒక బటర్ఫ్లై. అరుణాచల్ ప్రదేశ్లో కొత్త సీతాకోక చిలుక జాతి యుతేలియా మలక్కన అనే సీతాకోక చిలుక జాతి అరుణాచల్ ప్రదేశ్లో తొలిసారిగా ఇటీవల గుర్తింపు పొందింది. అంతకుముందు సౌత్ ఈస్ట్ ఏషియా, సదర్న్ పార్ట్ ఆఫ్ ఏషియాలో మాత్రమే కనిపించే ఒక అరుదైన సీతాకోక చిలుక భారతదేశ పరిధిలో కూడా ఉందని శాస్త్రవేత్తలు రీసెంట్గా దీని గురించి అధ్యయనం చేస్తూ చెప్పారు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక సూపర్ బగ్కు కృత్రిమ మీద పరిష్కారాన్ని చూపారు భారత్, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కామన్గా చాలామంది చిన్నగా ఫీవర్ వచ్చినా కూడా యాంటీబయాటిక్స్ తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారు, యాంటీబయాటిక్స్. సో కానీ ఒకటి గుర్తుంచుకోండి, యాంటీబయాటిక్స్ని మితిమీరి తీసుకోవడం అనేది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కానివ్వండి ఇటువంటి వాటికి దారితీస్తుంది. యాంటీబయాటిక్స్ని మితిమీరి తీసుకుంటే ఆ లోపల కూడా వాటికి రెసిస్టెన్స్ పెరుగుతుంది, అవి సూపర్ బగ్గా మారుతాయి. సో దానికి పరిష్కారం అనేది ఇక్కడ శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు, భారత్, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఏదైనా ఒకటి మనం రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి, తీసుకోవడం వల్ల అంటే లోపల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయినా, చిన్నగా జ్వరం వచ్చిందన్నా కూడా ఎవరైనా చాలామంది మెడిసిన్ తీసుకుంటారు, ఇమ్మీడియట్గా తీసుకోకూడదు. కొంత పరిస్థితి అనేది ఓకే, డెఫినెట్గా ఇది సమయం, ఖచ్చితంగా మెడిసిన్ అనేది తీసుకోవాలని అప్పుడు తీసుకోవాలి. కొంతమంది జస్ట్ తలనొప్పి వేస్తే కూడా యాంటీబయాటిక్స్ తీసుకోవడము లేదంటే ట్యాబ్లెట్స్ వేసుకోవడం చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే లోపల మన రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. సో యాంటీబయాటిక్ దుర్వినియోగం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా ఔషధ నిరోధకత పెరిగి, అంటే ఔషధాలు వేస్తే కూడా దానికి నిరోధకత పెరుగుతుంది అన్నట్టుగా, రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఎంత పవర్ఫుల్ వేసినా కూడా దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది దానికి. సో పెరిగి సూపర్ బగ్గా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద ఆధారిత సాంకేతిక వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఏ శాస్త్రవేత్తలు? భారత్, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే రోగికి సరిపోయే యాంటీబయాటిక్స్ మేళవింపు, అవి ఏ మోతాదులో ఇవ్వాలో సూచించడమే దీని యొక్క ప్రత్యేకత. అభివృద్ధి చేసిన సంస్థలు ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT ఢిల్లీ అండ్ ఇండ్రియా సాక్లే అనే ఒక సంస్థ ఫ్రాన్స్. ఓకేనా.
మానవులు వైరల్ ఇన్ఫెక్షన్లకు కూడా యాంటీబయాటిక్స్ వాడడము, దీనివల్ల బ్యాక్టీరియాపై ఔషధ ప్రభావం తగ్గిపోవడం అనేది ప్రధాన ఆందోళనగా వారు పేర్కొంటున్నారు. సూపర్ బగ్స్ అంటే యాంటీబయాటిక్స్కి ప్రతిఘటించే బ్యాక్టీరియాని సూపర్ బగ్స్ అంటారు. సాధారణ చికిత్సలకు కూడా ఇక లొంగవవిగా. సో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారము 2050 నాటికి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల సంవత్సరానికి 1 కోటి మరణాలు సంభవించవచ్చని WHO అంచనా వేస్తుంది. ఓకేనా. ఇక భారత్ కాలుష్య ఉద్గారాల నియంత్రణ లక్ష్యాల వైపు పురోగతి సాధిస్తోంది, ఆ దిశగా అడుగులు వేస్తోంది అని 2 సంస్థలు చేసిన అధ్యయనము. ఆ 2 సంస్థల పేర్లు ఏంటంటే, ఒకటి కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైర్న్మెంట్ అండ్ వాటర్, సెకండ్ వచ్చేసి AEEE అంటే అలయన్స్ ఫర్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ. ఈ 2 సంస్థలు సంయుక్తంగా చెప్తున్న నివేదిక ఏంటంటే, భారత్ 2005 స్థాయితో పోలిస్తే 2005ని ప్రమాణంగా తీసుకుంటే 2030 నాటికి కాలుష్య ఉద్గారాలు ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో తీవ్రతను 45% తగ్గించాల లక్ష్యంతో ముందడుగు వేస్తుందంట. విద్యుత్ రంగ ఉద్గారాలు 2030 నాటికి 48% 57% మధ్య ఉండే అవకాశం ఉందట, తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే కొనసాగితే ఇక 2070 నాటికి మనం నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలంటే పంచామృత, అందులో నెట్ జీరో 2070 ఇంపార్టెంట్ ఇయర్. కాలుష్య కారకాలకు అధిక పన్నులు, ఛార్జీలు, కాలుష్యరహిత సాంకేతికతలకు ఆర్థిక ప్రోత్సాహము, విద్యుత్ ధరల విధాన సంస్కరణ, విద్యుత్ సామర్థ్య పెంపుదల వంటి చర్యలు అవసరమని చెప్తున్నారు. 2070 నాటికి నెట్ జీరో లక్ష్యం సాధించాలంటే ఇవన్నీ చేయాలంట. ఓకేనా, గుర్తుంచుకోండి. నెట్ జీరో అంటే ఏంటంటే 2070 నాటికి భారత్ నెట్ జీరో కార్బన్ ఉద్గార దేశంగా మార్చే లక్ష్యాన్ని గ్లాస్గో పంచామృతం ఉంది కదా 2021లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. ఇక ఒక సదస్సు బ్లూ టాక్స్, సెకండ్ ఎడిషన్ ఆఫ్ బ్లూ టాక్స్ మీట్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో ఈ సమిట్ అనేది వార్తల్లోకి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఇది దేనికి ముందు జరిగిన సదస్సు అంటే సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ ద UNOC యునైటెడ్ నేషన్స్ నిర్వహించబోయే ఒక సముద్ర సదస్సుకు ముందు జరగనున్న ఒక సమిట్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. భారత్, ఫ్రాన్స్, కోస్టారికా ఈ 3 దేశాలు కలిసి 2వ బ్లూ టాక్స్ని నిర్వహించాయి. ఈ సమావేశం 3rd ఐక్యరాజ్య సమితి మహాసముద్ర సదస్సు ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్, UNOC అంటే యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్కి ముందు ఇది సంసిద్ధత భావించబడింది. న్యూఢిల్లీలో జరిగింది ఈ సదస్సు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో ఈ సదస్సు ఫ్రాన్స్, కోస్టారికా సహకారంతో దీన్ని నిర్వహించడం జరిగింది. సముద్ర భవిష్యత్తుకు సంబంధించి పలు రంగాల మధ్య సంభాషణను ప్రోత్సహించడం. సో సముద్ర రంగానికి సంబంధించిన ఒక సదస్సు అని గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అందులో గోల్ నెంబర్ 14 లైఫ్ బిలో వాటర్ గురించి చెప్తుంది, సముద్రానికి సంబంధించి సింపుల్గా. ఓకేనా, గుర్తుంచుకోండి. మరి యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది UNOC సముద్ర సదస్సు అనేది 2025 ఎక్కడ జరగనుంది అంటే ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగబోతుంది రానున్న రోజుల్లో. ఇది వేదికగా చూడండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద, పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఒక ఇనిషియేటివ్ ఏదైనా సరే పథకం కానివ్వండి ఏదైనా మొత్తం అమలు చేయకుండా శాంపుల్గా కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తారు. అక్కడ వచ్చిన ఫలితాల్లో మార్పులు చేర్పులు చేసి కానీ లేదా అద్భుతమైన ఫలితాలు వస్తే దాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు. అలా పైలట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో మీ సేవ కియోస్క్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మీ సేవ మనందరికీ తెలుసు, 2011 నుండి మీ సేవ సర్వీసులు మనం చూస్తున్నాం. అంతకుముందు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడము, మనకు కావలసిన సేవలను పొందడం అనేది జరిగేది. ఇప్పుడు డిజిటల్ ఇండియాలో భాగంగా అన్ని ఆన్లైన్ సేవలే చూస్తున్నాం. మరి ఆన్లైన్ సేవల్లో భాగంగా మనకు కావాల్సినవి ఏమైనా కూడా మీ సేవా సెంటర్లో మనం అప్లికేషన్ ఇవ్వడము, అది ప్రాసెసింగ్ కానీ సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇంకా కూడా ఏంటంటే ఇక మీ సేవా కేంద్రాలకు కూడా వెళ్ళకుండానే, మీ సేవా కేంద్రాలకు వెళ్ళకుండానే మనకు మీ సేవ నుండి పొందే సేవలు ఏవైతే ఉంటాయో వాటిని సింపుల్గా ఒక ఏటీఎం మిషన్ లాగా ప్రారంభించే ఒక వ్యవస్థ. ఇందుకోసము ఎవరైతే ఉంటారో క్యాండిడేట్ ఉంటారో తనకు ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని ఎంటర్ చేసి తనకు కావాల్సిన సర్వీస్ని మీ సేవ కియోస్క్ ద్వారా చేసుకోవచ్చు. సో దీన్ని పైలట్గా ఎక్కడ ప్రారంభించారు.
సో జనన మరణ కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్ళే అవసరాన్ని తగ్గించేలా తెలంగాణ ప్రభుత్వం మీ సేవా కియోస్కులను ఏటీఎం లాంటిది అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్లో రుసుము చెల్లించి నిమిషాల్లో ధృవీకరణ పత్రాలను అక్కడ పొందొచ్చు అంట. ఇవి ఏటీఎం తరహాలో పనిచేస్తాయి. పాత దరఖాస్తు వివరాల ఆధారంగా తిరిగి పత్రాల డౌన్లోడ్ కూడా చేయవచ్చు. పత్రంలో ఉన్న యూనిక్ ఐడి నెంబర్ నమోదు చేస్తే సరిపోతుంది అందులో. ఓకేనా? ప్రయోగాత్మకంగా ఈ కియోస్క్లు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాలు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు, బేగంపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇక మీ సేవ తెలంగాణ ప్రజల కోసము అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011లో మీ సేవా సర్వీసెస్ అనేవి రావడం జరిగింది. ఇది ఈ గవర్నెన్స్లో భాగంగా, డిజిటల్ ఇండియాలో భాగంగా. సూడాన్ ప్రధానమంత్రిగా కమిల్ ఇద్రిస్ గారు ఇటీవల నియమితులవుతూ వార్తలోకి వచ్చారు. ఏ దేశంలోనైనా కూడా ప్రధానమంత్రులు అనేవారు నియమితులయ్యేవారే. సో ప్రధానమంత్రి పదవి నియామకం. ఉదాహరణ తీసుకుంటే రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు. ఆర్టికల్ 75లో భాగంగా మన భారతదేశానికి సంబంధించి రాజ్యాంగంలో మీరు నేర్చుకుని ఉంటారు. అలా ఇక్కడ సూడాన్ ఇటీవల అంతర్గత సంక్షోభ పరిస్థితులతో తరచూ వార్తలకు వచ్చిన సూడాన్ ఏదైతే ఉంటుందో, సూడాన్ ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము, ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఒక దేశము సూడాన్. ఖార్టూమ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సూడాన్. మీకు చాలాసార్లు చూపించాను ఈ మ్యాప్. సో ఆఫ్రికా ఖండానికి ఈస్టర్న్ లేదా నార్త్ ఈస్టర్న్ సైడ్లో ఉంటుంది. ఓకేనా? కొత్త ప్రధాని పేరు వచ్చేసి కమిల్ ఇద్రిస్, కమిల్ అల్ తైబ్ ఇద్రిస్. కమిల్ అల్ తైబ్ ఇద్రిస్ ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా నియమితులతో వార్తల్లోకి వచ్చారంటే సూడాన్. ఓకేనా? సో లొకేషన్ చూడండి సరిపోతుంది. సూడాన్ కరెన్సీ వచ్చేసి సూడానీస్ పౌండ్. ఎస్, గతంలో ప్రధానిగా అబ్దల్లా హమ్దోక్ ఉండే, తను రాజీనామా చేశారు 2022లో. ఆ తర్వాత ప్రధాని నియామకం జరగలేదు. ఇప్పుడు 2022 తర్వాత నూతన ప్రధానిగా రావడం జరిగింది. ఇక స్పోర్ట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్, సో ISSF ప్రస్తుతం నిర్వహిస్తున్న క్రీడలో జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్లో మన భారతదేశానికి సంబంధించి స్వర్ణాన్ని సాధిస్తూ కనక్ న్యూస్లోకి వచ్చారు. సో చూడండి, హర్యానాకు చెందిన 17 ఏళ్ల కనక్ ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ జూనియర్ ప్రపంచ కప్లో మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకుంది. మనకు మను బాకర్ పేరు వినే ఉంటారు. తను కూడా హర్యానానే, తను కూడా షూటింగే. మను బాకర్ ఒలింపిక్స్లో, ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలను సాధించారు. ఫైనల్లో ఇక్కడ కనక్ వచ్చేసి 24 షాట్లలో 239 పాయింట్స్తో స్కోర్ చేసి అగ్రస్థానాన్ని సాధించారు. ఇక ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనేది అంతర్జాతీయ స్థాయిలో షూటింగ్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకము. సో పుస్తకం వచ్చేసి ఒరిజినల్ సిన్. పేరు వచ్చేసి ఒరిజినల్ సిన్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు చాలాసార్లు చెప్తున్నాను. వార్తలు నిలుస్తున్న పుస్తకాల గురించి కానివ్వండి, బుక్స్ అండ్ ఆథర్స్, డేస్ అండ్ థీమ్స్ గురించి కానీ, లేదా సమ్మిట్స్ థీమ్స్ గురించి కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో కొన్ని సూపర్లేటివ్ వర్డ్స్ ఉంటాయి టాపిక్స్లో భాగంగా, వాటిని ఇంగ్లీష్లో చూడండి. ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగులో అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఇక్కడ చూస్తే ఒక పుస్తకం కవర్ పేజ్ చూడండి ఫస్ట్. సో ఒరిజినల్ సిన్ అనే ఒక పుస్తకం పేరే ఒరిజినల్ సిన్. ప్రెసిడెంట్ బైడెన్స్ డిక్లైన్, ఇట్స్ కవర్ అప్ అండ్ హీజ్ డిజాస్ట్రస్ చాయిస్ టు రన్ అగైన్. సో జో బైడెన్ మనందరికీ తెలుసు 2020 నుండి 2024 వరకు అమెరికా ప్రెసిడెంట్గా చేశారు. అమెరికా చరిత్రలో అతి వృద్ధ ప్రెసిడెంట్గా కూడా గుర్తింపు పొందాడు. సో తను చివరిలో 2023, 2024 ఆ సమయంలో మీరు చూశారు జో బైడెన్ ఎలా ప్రవర్తించాడో. మతి మార్పు కారణంగా తను ఎటు నడుస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి, ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఆ దశలో కూడా, ఆ పరిస్థితిలో కూడా మరొకసారి అధ్యక్షునిగా పోటీ చేయడానికి ముందుకు వచ్చాడు. పోటీ కూడా చేస్తున్నాడని చెప్పేసి క్యాంపెయినింగ్ కూడా జరిగింది. చివరి నిమిషంలో తను డ్రాప్ అవ్వడము, కమలా హారిస్ మళ్ళీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ రావడం, ఇవన్నీ మనం చూసాము. అటువంటి అంశాలను ఆధారంగా చేసి ఒక పుస్తకం. సో జో బైడెన్కి సంబంధించి చివరిలో జరిగిన కొన్ని తప్పిదాలు ఏంటి, అటువంటి అంశాలు ఎవరు తీసుకొచ్చారు పుస్తకం అంటే జేక్ టాపర్ అండ్ అలెక్స్ థాంప్సన్ సహరచయితలు ఇద్దరు కూడా. జేక్ టాపర్ అండ్ అలెక్స్ థాంప్సన్ అనే ఇద్దరు రచయితలు రాసిన పుస్తకం ఒరిజినల్ సిన్. ఓకేనా? సిన్ అంటే పాపం. ఎస్, సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన హార్ట్ ల్యాంప్ సెలెక్టెడ్ స్టోరీస్ అనే పుస్తక రచయితలు, ఆ పుస్తకం యొక్క రచయితలు ఎవరు? యాక్చువల్గా ఒరిజినల్ ఆథర్ ఎవరు, అనువాదించిన రచయిత ఎవరు? ఇద్దరి పేర్లు కూడా ఇవ్వండి. ఈ పుస్తకాన్ని గురించి ఎందుకు అడుగుతున్నా మీ అందరికీ సమాధానం తెలిసే ఉంటుంది. ప్రత్యేకత ఏంటి? ఎందుకు అడిగానో కంటెక్స్ట్ చేయండి. ప్రత్యేకత
ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని మనం చూస్తే ఇంద్రజాల్ ఇన్ఫ్రా అనే ఒక వ్యవస్థ గురించి చూసాము. అండ్ మినట్మ్యాన్ 3 ఖండాంతర క్షిపణి ప్రయోగంతో అమెరికా వార్తల్లోకి వచ్చింది. అండ్ ఐఎన్ఎస్వి కౌండిన్యా ఇటీవల స్టిచ్డ్ షిప్ అనేది సేలింగ్ షిప్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఎవరు తయారు చేశారు, ఎక్కడ జలప్రవేశము. అండ్ చాగోస్ దీవులను మారిషస్కి అప్పగించింది బ్రిటన్. భారత్ స్వాగతించింది ఈ నిర్ణయాన్ని. ఇక దివ్యాంగులకు 4% రిజర్వేషన్ హౌసింగ్ రిలేటెడ్గా. అండ్ భారత్లో నికర FDI 2024-2025 ఫినాన్షియల్ ఇయర్లో 96% తగ్గుదల గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే. ఇక భారత GDP వృద్ధి 6.4% అని ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. భారత్ వృద్ధి అంచనాలు మోర్గన్ స్టాన్లీ 6.2%కి పెంచింది. ఇక ఇస్రో చైర్మన్ వెల్లడించిన కొన్ని వాస్తవాలు గగన్యాన్, చంద్రయాన్ వీటికి సంబంధించి. అండ్ భారతదేశంలో తొలిసారి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి గుర్తించి పొందిన ఒక సీతాకోక చిలుక సూపర్ బగ్. సో బ్యాక్టీరియా ఏ విధంగా రెసిస్టెన్స్ పెంచుకుంటుంది, దానికి విరుగుడుగా భారత్, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అండ్ భారత్ కాలుష్య ఉద్గారాల నియంత్రణ లక్ష్యాల వైపు పురోగతి సాధిస్తుందని 2 సంస్థలు చేసిన సర్వే. సెకండ్ బ్లూ టాక్స్ మీట్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ 3 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. యునైటెడ్ నేషన్స్ ఓషన్ కాన్ఫరెన్స్కి ముందు, ప్యారిస్లో జరగబోతున్న సదస్సుకు ముందు. అండ్ మీ సేవా కియోస్క్ తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రారంభమైంది. అండ్ సూడాన్ దేశానికి నూతన ప్రధానిగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన కమల్ ఇద్రిస్. అండ్ కనక్ మన భారతదేశానికి సంబంధించిన జూనియర్ షూటింగ్ స్టార్. సో ఇటీవల గోల్డ్ మెడల్ని సాధించారు. అండ్ ఒరిజినల్ సిన్ అనే ఒక పుస్తకం జో బైడెన్కి సంబంధించి చేసిన తప్పిదాల గురించి ఆథర్స్ ఎవరు చూడండి, సరిపోతుంది. ఇక దాంతోపాటు ఫైనల్గా క్వశ్చన్, ఇటీవల వార్తలు నిలిచిన హార్ట్ ల్యాంప్ సెలెక్టెడ్ స్టోరీస్ అనే పుస్తక రచయితలు ఎవరు, ఆ పుస్తకం గురించి ఎందుకు అడుగుతున్నాను, ప్రత్యేకత ఏంటి, ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది. సో ప్రతి ఒక్కరు సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.